ఈరోజు మనం భారతదేశంలో పేదరికం అనే సంక్లిష్ట సమస్యను దాని వెనుక ఉన్న అసలైన మానవ కోణాన్ని డీకోడ్ చేద్దాం. 27 కోట్ల మంది అంటే మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంలోనే ఉన్నారు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ. సిటీలో పనిచేసే రామ్ చరణ్ అయినా, పల్లెటూరిలో ఉండే లాఖాసింగ్ అయినా, ఇద్దరి దైనందిన పోరాటం దాదాపు ఒకటే. నిరుద్యోగం, నిరక్షరాస్యత, భూమి లేకపోవడం, ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ప్రాంతమేదైనా వీరందర్నీ వెంటాడే ఉమ్మడి కష్టాలివే. అసలు ఈ దారిద్ర్య రేఖ అంటే ఏంటి? కనీస అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన ఆదాయాన్ని కొలిచే ఒక బెంచ్ మార్కిది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి బతకడానికి అవసరమైన వనరులు ఈ దారిద్ర్యరేఖ కూడా మారిపోతాయి. పల్లెల్లో శారీరక శ్రమకు ఎక్కువ క్యాలరీలు కావాలి, కాని నగరాల్లో ఖర్చులెక్కువ. అందుకే ఈ రేఖలో ఇంత వ్యత్యాసం ఉంటుంది. 1990 నుండి 2012 నాటికి మన దేశంలో పేదరికం 45% నుండి 22% పడిపోయింది. ఇది నిజంగా గుడ్ న్యూస్. శాతం తగ్గిన మాట వాస్తవమే, కాని ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువనే చిక్కుకొని ఉండటం ఆందోళనకరం. డేటా చూస్తే ఆర్థిక కష్టాలు, షెడ్యూల్డ్ తెగలు, వ్యవసాయ కూలీల వంటి నిర్దిష్ట వర్గాలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని అర్థమవుతుంది. ఒకే కుటుంబంలోనూ అసమానతలుంటాయి తెలుసా? మహిళలు, వృద్ధులు, చిన్న ఆడపిల్లలే ఎక్కువగా వివక్షకు, లేమికి గురవుతుంటారు. వనరుల పంపిణీలో అసమానతలు, అప్పుల ఊబి, పారిశ్రామిక రంగంలో నెమ్మదైన వృద్ధి ఇవే కుటుంబాలను పేదరికంలో శాశ్వతంగా బంధిస్తున్న మూల కారణాలు. వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూనే మరోవైపు టార్గెటెడ్ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను కూడా అమలు చేస్తుంది. స్వయం ఉపాధి, వేతన భద్రత లక్ష్యంగా 1993 నుండి ప్రభుత్వం ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ముఖ్యంగా 2005 నాటి ఉపాధి హామీ పథకం. ఇది గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల ఉపాధిని కల్పించి వారికి కనీస భద్రతని ఇస్తుంది. అయితే అమలులో ఉన్న లోపాల వల్ల ఈ పథకాల ప్రయోజనాలు ఎప్పుడూ సరైన వ్యక్తులకు చేరడం లేదని అధికారిక రిపోర్ట్స్ చెబుతున్నాయి. సో ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, పేదరికాన్ని కేవలం ఒక గీతతో, డబ్బుతో కొలవడం కరెక్టేనా? దీనికి అతీతంగా ఆలోచించాలి. కేవలం బతికి ఉంటే చాలదుగదా, సముచితమైన జీవన ప్రమాణాలు కల్పించడంపైనే మన ఫోకస్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సరిగ్గా ఇదే మానవ పేదరికం అంటే. కేవలం ఆదాయమే కాదు, విద్య, వైద్యం, గౌరవం, సమానత్వం లేకపోవడం కూడా పేదరికమే. అందరికీ నాణ్యమైన ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అలాగే కుల, లింగ వివక్షల నిర్మూలన ఇవన్నీ మనం భవిష్యత్తులో సాధించాల్సిన అతి పెద్ద లక్ష్యాలు. ఫైనల్గా ఒక్కటే ఆలోచించండి. ఒకవేళ ఆర్థికంగా స్థిరపడ్డా నిజమైన మానవ పేదరికాన్ని రూపుమాపడానికి మన సమాజం సిద్ధంగా ఉందా?